నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవనంలో ఆదివారం రాత్రి వాకాడు ఎంపీడీఓ తోట గోపీనాథ్ కు పదవీ విరమణ సత్కారం జరిగింది. వాకాడు మండలంలోని సర్పంచ్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు శాలువాతో ఎంపీడీఓని సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడలూరు భక్తవత్సల్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు రౌత రామకృష్ణ, మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య, మాజీ ఎంపీపీ దువ్వూరు మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు భాస్కర్ రెడ్డి, వాకాడు గ్రామ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, నల్లారెడ్డి అనిల్ రెడ్డి, పూడి మహేంద్ర మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ముఖ్యంగా ఆయన 65 సంవత్సరాలు అంటే దాదాపు ఆయన మాట్లాడతాను. మరి తప్పంతో పనిచేసే ఇలాంటి అధికారుల వల్ల ఆ ప్రభుత్వానికి కూడా ఈ మంట వాపడం మంచి పేరు వచ్చింది. 2 సంవత్సరాల క్రితం ఆయన రిటైర్మెంట్ అయిపోవడం మేము పాల్పడ్డ రోజుల్లో ఆ రోజు మన పేరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2 సంవత్సరాల వ్యవధి వల్ల ఆయన సేవలు ఈ రోజులు నాకు లభించాయి. ఆయనకి ఉమ్మడి నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లా అయితే అవార్డులు పిలిస్తే పడతాయి. ఆయన అవార్డు ఎందుకంటే ఆయన పరిధిలో అర్థంగా మాట్లాడి వారి విద్య పట్ల అవసరం చూడండి
వైద్యం లేదు, భయపడిపోతున్నారు. అక్కడ మానవాళి ఈ మండలం పోయి జిల్లా రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి కాదు. ప్రపంచంలో మానవాళి ఉనికి అసలు ఉంటుందా అనేటువంటి పరిస్థితి తప్ప మనిషితో కూడా సంబంధం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడాలంటే పడేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామంలో వస్తేటువంటి కేసులు, అదేవిధంగా భిన్నూరు అనేటువంటి గ్రామంలో వస్తే మంచిగా చేశారు. ఆ గ్రామాన్ని కట్టుకోకుండా అక్కడ ఏదైనా ఒక భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఎవరైనా భయపడిపోయేటువంటి పరిస్థితి. గ్రామ సెక్రటేరియట్ అధికారులు కేంద్రీకరించిన తర్వాత అనేక మంది వందలాది మంది ఉదాహరణకు వాపాలు తీసుకుంటే 250 మంది వాలంటీర్స్ ఉంటే దాదాపు 100 పైసలు వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు, అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఈనాడు మండల స్థాయిలో ఒక ఛాలెంజింగ్ ఉద్యోగం మండల అధికారి. ఈ మండల అధికారి ఇంకొక వాళ్ళు నేరుగా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కాకుండా మాతో కొన్ని మేము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా వాళ్ళని మన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి. మా అవసరాలు చేస్తామని వాళ్ళకి నిబంధనలు ఉద్యోగస్తులకి, ప్రజలకి వీళ్ళందరిలో మనవాడి అందరూ మంచి ఆఫీసర్, ఒక మండల స్థాయి మంచి ఆఫీసర్ అదే మాట తెచ్చుకోగలిగారంటే అది వారి కార్యదీక్ష, నిబద్ధత, పని మీద పట్టుదల. ఇంతకుముందు కరోనా టైంలో విభిన్న మహామారిలో అందులో రోడ్డు సౌకర్యం లేని గ్రామంలో ఆ గ్రామాన్ని వెలువేసినట్టు చూస్తే వారి అడుగు ముందు పడింది ఆ గ్రామానికి. సాధారణ కాబట్టి వారి సేవలు మాకెప్పుడు గుర్తుంటాయి. రాబోయే రోజుల్లో వారి దేశ జీవితం అయితే వారి కుటుంబ జీవితం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఆయన ఈ విధమైన కార్యక్రమాలు ఉద్యోగంలో లేకుండా ప్రజా జీవితంలో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయేదానికి భగవంతుడు ఆయనకి చెప్పాలని తెలియ పరిస్థితి. ఏదైనప్పటికీ 30 సంవత్సరాలుగా కనిపించే యంగ్ గన్ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని పదవీ విరమణ కార్యక్రమాల నుంచి కారణభూతమైనటువంటి గోపీనాథ్ సార్ గారిని, మేడం గారిని, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తప్పదరెడ్డి గారిని, అతను చేసే సేవ బట్టి తను తన డ్యూటీని ఎంత సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. ప్రజాప్రతినిధులతో కావచ్చు, అధికారులతో కావచ్చు, ఏదైతే ఆ స్ఫూర్తి జీవితంలో ఉండేటప్పుడు మాకు అవసరం ప్రజలతో మమేకం కావాలని మేము పోయేదానికి ముందుకు పోతుంటే ఇంట్లో ఏదైనా పత్రికల్లో చూసి మా కుటుంబ సభ్యులు పైగా వాళ్ళు ఓల్డ్ మ్యారేజ్ తీసుకున్నటువంటి వాళ్ళు మొదలుంటే నువ్వు తీసుకున్న వాళ్ళని తగ్గిస్తే అదేవిధంగా ఆయన చెప్పినట్టే నేను అనుకుంటున్నాను. నేను గమనిస్తున్నానా లేదా ఆ లైన్ గమనించినట్లయితే అధికార పక్షం చేత ప్రతిపక్షం చేత కూడా పుణ్యాలు. ఇప్పుడు గోపీనాథ్ సాగర్ విషయంలోకి వస్తే ప్రతి అధికారికి పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆకర్షణ ఉంటుంది, వికర్షణ ఉంటుంది, ఘర్షణ ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది, అనుభూతులు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. వీటన్నిటితో కలిసి మనిషి అలసిపోతాడు. నాకు 60 సంవత్సరాలు గడిచిపోయింది, 62 సంవత్సరాలు గడిచిపోయింది, నాకు ఇంకా పదవి విరమణ వస్తే సరిపోతుంది అని అతని నోట్లో చెప్పబోయినప్పటికీ అతని ముఖ కవళికలు, అతని బాడీ లాంగ్వేజ్,